ఇప్పుడైతే ఈశాన్యలింగం టెంపుల్ వరకు వచ్చాము. ఇక్కడ ఈశాన్యలింగం టెంపుల్ పక్కనే టెంపుల్వి గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. ఎవరైనా ఇక్కడ నైట్ స్టే చేయాలనుకునే వాళ్ళైతే మనకి ఇక్కడ రూమ్స్ అనేవి దొరుకుతాయంట. ఆన్లైన్ బుకింగ్ కూడా ఉన్నాయంట. ఇంకా ఈశాన్యలింగం తర్వాత ఇక్కడ రాజగోపురం దగ్గరకు వచ్చాము. మనము మార్నింగ్ దర్శనం చేసుకున్నాం కదా, అది ఈ ప్లేస్లోనే ఇక్కడ ఈ గోపురంలో ఎంటర్ అయ్యే దర్శనం చేసుకున్నాము. ఇంకా ఫైనల్గా ఇంద్రలింగం ఒక్కటే ఉంది. ఇంకా ఒకే ఒక లింగం కదా, ఫాస్ట్గా దర్శనం చేసుకునేద్దాం అనుకునేసరికి ఒంట్లో ఉన్న ఓపిక మొత్తం అయిపోయింది. ఆ సిటీలో ఆ ట్రాఫిక్కి రోడ్ క్రాస్ చేసుకుంటూ ఈశాన్యలింగం నుంచి ఇంద్రలింగం వరకు వెళ్ళడానికి 1 అవర్ టైం పట్టింది. ఫైనల్గా 8కి రీచ్ అయ్యాము ఇంద్రలింగంకి. టోటల్గా మాకు 5 అవర్స్ టైం పట్టింది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ షార్ట్స్లో కవర్ చేస్తానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నాకు తెలిస్తే చెప్పడానికి ట్రై చేస్తాను. పౌర్ణమి రోజు జనాలు ఎలా ఉన్నారు అనేది ఇంకొక షార్ట్ అప్లోడ్ చేస్తాను. అంతవరకు మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్స్.